నేటి ఆధునిక యుగంలో కామర్స్ విభాగం ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉందని, ఉపయోగకరంగా ఉన్నట్లు నంద్యాల చార్టర్డ్ అకౌంటెంట్ గోపీకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవం ఘనంగా బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల చార్టర్డ్ అకౌంటెంట్ గోపీకృష్ణ మరియు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మన ప్రాచీన విద్య ఏదైతే ఉందో ఆ విద్యలో ఉన్నటువంటి విషయాలన్నీ విద్యార్థులు చక్కగా చదువుకోవాలి. మన ప్రపంచానికి విద్యను అందించినటువంటి దేశం భారతదేశం. వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో కామర్స్ విభాగం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, చార్టర్డ్ అకౌంటెంట్ వంటి అంశాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో జీఎస్టీ అనేది వినిపిస్తుందని, జీఎస్టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ తర్వాత సీఏ చదవడానికి ఆసక్తిని చూపించాలని కోరారు. కామర్స్ సమాజానికి, దేశానికి ఎంతో ఉపయోగపడే సబ్జెక్టుగా తెలిపారు. కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ పుల్లయ్యను సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. సీఏ కోర్సు గురించి ఏ రకంగా విద్యార్థి సీఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, అందులో ఉన్న స్టేజెస్ అన్ని కూడా వివరంగా స్టూడెంట్స్కి వివరించడం జరిగినది. అదేవిధంగా ఈరోజు జిఎస్టీ డే కూడా, సిఏ డే, డాక్టర్స్ డే మరియు జిఎస్టీ డే కూడా 2017 1 జూలై తారీఖున జిఎస్టీ మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు స్టూడెంట్స్కి జిఎస్టీ మీద అవగాహన ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయండి. జిఎస్టీ కంటే ముందు ఉన్న చట్టాలు ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత మనకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, జిఎస్టీలో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని కూడా స్టూడెంట్స్కి సవివరంగా వివరించడం జరిగింది. డే సందర్భంగా ప్రత్యేకించి కామర్స్ లేదా మిగతా విద్యార్థులు కూడా, అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ అనేది కేవలం కామర్స్ విద్యార్థులకే కాదండి. ఏ విద్యార్థి అయినా కామర్స్ కాకపోయినా సరే చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ చేయొచ్చు. చాలా మందిలో తప్పుడు ఆలోచన ఒకటి ఉంది, కామర్స్ చదివితేనే చార్టర్డ్ అకౌంటెంట్ చదవాలి అన్నట్టు. అలా కాదండి. ఇది ఎనీ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైనా కానీ ఎగ్జామ్ రాసి చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ చేయొచ్చు, లేదా డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేయొచ్చు. వీళ్ళకి మళ్ళీ మధ్యలో ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లేకుండా మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రిలిమినరీ, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ అనేటువంటిది కోర్స్ లాగా ఉంటుంది. అది చాలా ప్రెస్టీజియస్ కోర్స్. ఇది చార్టర్డ్ అకౌంటెంట్ అనేది ప్రత్యేకించి మంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, బిజినెస్ పీపుల్, కంపెనీస్, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి బిజినెస్ అంతా కూడా, యాక్టివిటీస్ అంతా కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చార్టర్డ్ అకౌంటెంట్ చేత వాళ్ళకి ఆడిట్ చేయించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించవలసిన. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.